హాయ్ ఫ్రెండ్స్, చిక్కుస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు చిక్కుస్ కిచెన్లో మనం చేసుకోబోతున్న టేస్టీ అండ్ ఈజీ ఐటమ్ వచ్చేసి చిక్కుడుకాయ కొబ్బరి తాలింపు. ఈజీగా టేస్టీగా ఈ చిక్కుడుకాయ కొబ్బరి తాలింపు ఎలా చేసుకోవాలో ఈరోజు చిక్కుస్ కిచెన్లో నేను మీకు చేసి చూపించబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, ఈ చిక్కుడుకాయ కొబ్బరి తాలింపుకి కావాల్సిన తయారీ విధానం చూసుకోబోయే ముందు చిక్కుస్ కిచెన్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం తయారీ విధానం చూసిద్దామా. మరి ముందుగా స్టవ్ పైన బండి పెట్టుకుని పావు కప్పు వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ వరకు పోపు దినుసులని వేసుకోండి. పోపు దినుసులని వేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలని వేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలని వేసుకున్న తర్వాత 1 కప్పు టమాటో ముక్కలని వేసుకోండి. 1 కప్పు టమాటో ముక్కలను వేసుకున్న తర్వాత కడిగి కట్ చేసుకున్న చిక్కుడుకాయలని వేసుకోండి. చిక్కుడుకాయలు వేసి ఒక 2 నిమిషాల పాటు బాగా కలపండి. ఈ రకంగా కలిపిన తర్వాత మూత పెట్టేసుకుని ఒక 10 నిమిషాల పాటు ఉంచుకోవాలి. ఇప్పుడు మనం మసాలాని రెడీ చేసుకుందాం. ఒక పావు కప్పు వరకు ఎండు కొబ్బరి, ఒక 10 వెల్లుల్లిపాయ రెబ్బలు వేసి ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకుందాం. మనకి ఈ రకంగా పౌడర్ కావాలన్నమాట. ఇప్పుడు మనం ఈ పౌడర్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం మూత తీసి చూసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం స్టవ్ని హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసి మరో నిమిషం పాటు బాగా కలపండి. ఈ రకంగా కలిపిన తర్వాత 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడిని వేసుకోండి. ధనియాల పొడి వేసి మరోసారి బాగా కలపండి. ఇప్పుడు మనం స్పైసీకి తగ్గట్టు కారాన్ని వేసుకుందాం. కారం వేసుకున్న తర్వాత మరోసారి బాగా కలపండి. బాగా కలిపిన తర్వాత ఇప్పుడు మనం స్లో ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని 5 నిమిషాల పాటు ఉంచుకోవాలి. 5 నిమిషాల తర్వాత మనకి చిక్కుడుకాయలు అనేవి బాగా ఉడికిపోయి ఉంటాయి. ఇప్పుడు మనం ముందుగా పౌడర్ చేసుకున్న ఎండు కొబ్బరి, వెల్లుల్లిపాయ పౌడర్ని వేసుకోవాలి. ఈ పౌడర్ని వేసుకుని మరోసారి బాగా కలపండి. ఈ రకంగా కలిపిన తర్వాత ఇప్పుడు మనం కొత్తిమీరని వేసుకుందాం. కొత్తిమీరని వేసుకుని ఒక బౌల్లోనికి సర్వ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే చిక్కుడుకాయ కొబ్బరి తాలింపు రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసిన వాళ్ళందరూ కూడా మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో మాకు తెలపవచ్చు. ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, మరిన్ని సరికొత్త వంటలతో మీ ముందుకు వస్తుంది మీ చిక్కు ఛానల్.